అండ్ ఈవెన్ డిజిటల్ మీటర్లో గృహాలకు కూడా ఉన్న మీటర్ల కాస్ట్ ఈ ఊరిలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్న మీటర్ల కాస్ట్ కన్నా మరి వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కొన్న కాస్ట్ సకానికన్నా తక్కువగా ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అప్పుడు పట్టాభి గారు ఇంకా కొంతమంది ఈవెన్ మా సోమిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కొటేషన్లు అన్నీ కూడా తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. ఇప్పుడు రైతులకి మీటర్లు పెడతానికి డెఫినెట్గా ముందు నుంచి కూడా అప్పుడు మా పార్టీ అధ్యక్షులు కూడా ఆయన ఖండించారు. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మీటర్లు అన్నీ కొనేశారు, కొన్నంత మాత్రాన మరి అవి రైతులకి కమిషన్ చేయాలి అని రూల్ ఏమీ లేదు. అంటే మీటర్లు పెడతామని చెప్పి చెప్పలేదు కదా, మీటర్లు పెడతామని చెప్పలా. మీటర్లు కొన్నారు గత ప్రభుత్వం, ఇప్పుడు పెడతారా లేదా అనేది కొంతమందికి డౌట్ వచ్చినట్టుంది. నిన్న విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయన పెట్టము అని కానీ పెడతాము అని కానీ చెప్పలేదు కాబట్టి అనుమానం రావడం సహజం. నువ్వు అడగటం కూడా ఎస్ నథింగ్ రాంగ్. బట్ నా ఉద్దేశం ఇది ఆఫ్కోర్స్ పాలసీ డెసిషన్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఒకసారి ప్రభుత్వంలోకి రాకముందు రైతులకు అటువంటి మీటర్లు ఫిక్స్ చేయటం అన్యాయం అని చెప్పినందువల్ల డెఫినెట్గా మరి ఫిక్స్ చేస్తారని అయితే నేను అనుకోవటంలో. ఎందుకంటే ఇప్పుడు రైతుల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభావ పేరుతో మరి రైతులకు కూడా ఈ రాయితీలన్నీ గతంలో మరి కేంద్రం రాష్ట్రం కలిపి ఇస్తున్న 15,000ని 20,000 రూపాయలు కూడా రైతుల బాగు కోసం చేయటం జరిగింది. సో కాబట్టి ఒకవేళ ఆ మీటర్లో ఎక్కువ ఖరీదుకి మరి గత ప్రభుత్వం కొని ఉంటే మరి ఇప్పుడు ఆ మీటర్లు ఎక్కడో దగ్గర దేశంలో వేరే చోట్ల ఎవరైనా, అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సెంట్రల్ పాలసీ అని ఏదో ఆ టైపులో ఏదో చెప్పాడు ఆయన. ఆ సెంట్రల్ పాలసీ అయితే దేశంలో చాలా చోట్ల ఇది ఫాలో అవుతారు. మరి రాష్ట్రం అయితే మరి రైతులకి మాట ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ మీటర్లో వేరే రాష్ట్రానికి అమ్మేసేయచ్చు. లేదు ఒకవేళ ఆ మీటర్లో డిఫెక్ట్ ఉంటే మరి వాళ్ళకే తిరిగి ఇచ్చేయచ్చు. ఎందుకంటే అంత ఖరీదైన మీటరే అనవసరం అనుకున్నప్పుడు అంత ఖరీదైన మీటరు మరీ అనవసరమేమో. బహుశా ఆ ఉద్దేశం మీదే ముఖ్యమంత్రి గారు ఆ మీటర్లు బిగిస్తామని చెప్పుండకపోవచ్చు. డెఫినెట్గా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారంటే చెప్పిన మాటకే మరి ఆయన కట్టుబడి ఉండే విశిష్టత ఉన్న నాయకుడు. మరి క్లియర్గా ఆ మీటర్లు పెట్టరు అని అన్నారంటే డెఫినెట్గా నేనైతే ఆ మీటర్లో పెట్టి రైతుల మనసుని బాధ పెడతారని అయితే నేను ఆ ప్రసక్తి రాదని నేను అనుకుంటున్నాను. ఇక గంజాయి ఆంధ్రప్రదేశ్ అని మనం పేరు పెట్టాం. దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర నుంచే వెళ్ళేది గతంలో.